పోలవరం కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్, రాష్ట్రంలోని ప్రజలకి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టే, జాతీయ ప్రాజెక్ట్. కేంద్రం చేయాలి, కేంద్రం చేస్తే సుదీర్ఘకాలం ఆలస్యం అయిపోతుంది అంటూ అప్పట్లో దేశంలోని అనేక జాతీయ ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి ఆలస్యమైనవి. కాబట్టి ఈ జాతీయ ప్రాజెక్టు మేమే కడతామని చంద్రబాబు నాయుడు గారు అడగటం, అందుకు ఆనాడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి ఓకే చేయటం జరిగింది. అప్పటిదాకా ఉన్నటువంటి ట్రాన్స్ట్రాయ్ అనేటువంటి కంపెనీని తీసేసి అప్పుడు నవయుగ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంతకుముందు 16,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ట్రాయ్కి ఆ పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ ప్రకటిస్తే, ఇంక్లూడింగ్ R&R ప్యాకేజీతో సహా. ఆ తర్వాత వచ్చినటువంటి నవయుగ 14,000 కోట్లకు ఒప్పుకోవడంతో దానికి అంగీకరించారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 9 నెలల లోపు దాని రివైజ్డ్ బడ్జెట్ కింద 55,000 కోట్లు వెళ్ళింది. ఆ 55,000 కోట్ల అంశం ఆనాడు పెద్ద చర్చనీయాంశమైంది. ఏకంగా 14,000 కోట్ల నుంచి 55,000 కోట్లకు వెళ్ళడం ఎందుకు ఇలా అయ్యింది అంటే, నిర్వాసితుల సంఖ్య 50,000 నుంచి 1,00,000కి చేరింది. అది కాకుండా పరిహారం, ముంపు పరిహారం అంతకుముందు దానికంటే కొత్త చట్టం ప్రకారం 3 చేయాల్సి రావడం, ఆ 3 అక్కడ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడం. ఈ దశలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, 3,000 కోట్ల రూపాయలు అంతకుముందు అనుకున్న పరిహారం 9,000 కోట్లు అవ్వాలనుకుంటే 33,000 కోట్లకి చేరింది. ఇవన్నీ లెక్కలు, తాజా అంచనాలు, వీటన్నిటి ద్వారా లెక్కేసుకుని ఆ తర్వాతన ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడం. ఓ పక్కన జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది ఏటీఎంగా మారిందంటూ నరేంద్ర మోడీ విమర్శలు చేయటం, ఆ రోజున వీళ్ళు దాదాపుగా 25,000 కోట్లు ఇందులో తినేస్తానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు, మేము వస్తే దర్యాప్తు జరిపిస్తాం అంటూ ప్రకటించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం గద్దె దిగింది, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది. రాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కాంట్రాక్ట్ని మార్చింది. గతంలో ఏ పట్టిసీమ ప్రాజెక్ట్ అయితే కట్టినప్పుడు మెగా అనేటువంటి సంస్థని తీవ్రంగా తప్పుబట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అదే మెగా సంస్థకి అదే పోలవరం ప్రాజెక్ట్ని అప్పగిస్తూ నవయుగాన్ని పక్కన పెట్టించి వాళ్ళకి అప్పచెప్పింది. ముందు రివర్స్ టెండరింగ్లో భాగంగా మెగా సంస్థ తక్కువ కోట్ చేసింది. ఎంత అంటే అంతకుముందు ఉన్నటువంటి 55,000 కోట్ల నుంచి ఒక 800 కోట్లు తగ్గించుకుని కట్టడానికి ముందుకు వచ్చింది కాబట్టి అంటూ దానికి ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే ఈ రివర్స్ టెండరింగ్ ఈ వ్యవహారం లోపుగా అసలు జరగాల్సిన డ్యామేజ్ ఆ 2 నెలల్లో జరిగింది. పెద్ద ఎత్తున వరదలు రావడం, అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడం, అటు పక్కన కాపర్ డ్యాము ఇవి కొట్టుకుపోవడం జరిగింది. దాంతో ప్రాజెక్టు ఎక్కడదక్కడ అయిపోయింది. దానికి అంతకుముందు నిర్మాణంలో లోపమే కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వార్థం కోసం ఇట్లా నాశనం చేశారు. సీన్ కట్ చేస్తే ఈ లోపుగా అక్కడ స్పిల్వే కట్టి ఆ గేట్లు అవన్నీ 46 గేట్లు అదంతా అమర్చుకొచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే మళ్ళీ ఆ స్పిల్వే ద్వారా నీటి నిల్వ ఉంచాలి అంటే R&R ప్యాకేజీ ఇవ్వాలి. అంటే నీళ్లు నిల్వ ఉంటే ఊళ్ళలోకి వెళ్ళిపోతుంది, ఊళ్ళలోకి వెళ్ళిపోతే మునిగిపోతాయి. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి అంశం దగ్గరనే పెద్ద సమస్య అయింది. అది కేంద్ర ప్రభుత్వమేమో ఏదైతే పాత రేటు ఇవ్వడానికి సిద్ధపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వమేమో కొత్త లెక్కలు అడుగుతోంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు తినడానికి ప్రయత్నించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే అమౌంట్ని ఇవ్వమని చెప్పి మళ్ళీ ప్రభుత్వం మీద, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ప్రాజెక్టు ఎత్తు తక్కువకి అంగీకరిస్తూ, అంటే ప్రాజెక్టు తొలి దశ వరకు కాంపెన్సేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది 31,000 కోట్లు ఏమో. ఈలోపు మొత్తం మళ్ళీ మొదటకు వచ్చింది. ఈలోపు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చూస్తే అసలు ఆ కాపర్ డ్యాము, దాని తర్వాత ఏదైతే ఈ ప్రస్తుతం అదే కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు, ఇవి రెండింటిని మళ్ళీ కట్టడం, అంటే అవి కట్టడం అంటేనే అక్కడ వరదలు వచ్చేస్తాయి అనమాట. నీళ్లు అడ్డు కట్టవేయడం, నీళ్లు కట్టేయడం అంటే అటు ఊళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. అంటే R&R ప్యాకేజీ సెట్ కావాలి ముందు. అది కూడా ఇప్పుడు కొట్టుకుపోయినటువంటి వాటిని పూర్తిగా నిర్మూలించి చేయడమా, కొత్తగా చేయడమా అంటే అది మన వాళ్ళు ఎవరి వల్ల కాదని చేతులు ఎత్తేస్తే ఇప్పుడు విదేశీ నిపుణులను తీసుకొచ్చారు. వాళ్ళందరూ లెక్కలు తేల్చి వాళ్ళ నివేదికలు ఇస్తే, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యన అనుసంధానం నడిస్తే ఇది 1 ఏడాది పడుతుంది. టోటల్గా చూస్తే 2029కి కూడా పోలవరం పూర్తి కాదు అన్నటువంటిది తాజాగా చంద్రబాబు గారు చెప్తున్నటువంటి లెక్కను బట్టి అర్థమవుతుంది. దీంట్లో తిలాపాపం తలాపిడికడు, అన్ని పక్షాలు కూడా
ఎవరికి వాళ్ళు స్వార్థం కోసం చేసినాయా, లేకపోతే తెలివి తక్కువతనంతో చేసినాయా, లేదా దాని మీద ఆశపడి డబ్బులకి ఆశపడి చేసినాయి అంటే అది ఎవరి వాదనలు వాళ్ళదే. ఎదుటోళ్ళని తప్పులు ఎత్తి చూపెడతారు. ప్రజలు ఎలా ఆలోచించుకోవాలో ప్రజలకు కూడా ఏ ఏ పార్టీలకు ఆ పార్టీలకు అనుగుణంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి దీంట్లో ఎవ్వరం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది ప్రస్తుతం పక్కన పెట్టబడింది అన్నది కనబడుతుంది ఇక్కడ.